డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్ లిస్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు సీశాబ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న ఎన్ఐటి వరంగల్ ఉంది. ఈ ఎన్ఐటి వరంగల్లో చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేసి హోమ్ స్టేట్లో ఎన్ని సీట్లు ఉంటాయి, మనకి అదర్ స్టేట్ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉంటాయి ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి చూసినట్టయితే ఇంకా కొన్ని రోజుల్లోనే సీశాబ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందమ్మా. జస్ట్ 4-5 డేస్లో అయిపోతుంది. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకొని గైడెన్స్ మీరు గైడెన్స్ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సీశాబ్ ఆల్మోస్ట్ ఆల్ జేఈ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ ఐఐటి స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిపోయారు. కాబట్టి ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించారు. మనకి ఎన్ఐటి వరంగల్లో దాదాపు ఎక్కువ సీట్లే దాదాపు 151 సీట్లు మాత్రం మిగిలింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 2000 సీట్లు ఎంతో ఉంటాయి. 151. ఎన్ఐటి వరంగల్ అనేది హాట్ కేక్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు అయితే మిగలదు. హోమ్ స్టేటు అండ్ అదర్ స్టేట్ కలిపి 150 సీట్లు. తెలంగాణ స్టూడెంట్కి హోమ్ స్టేట్లో 151లో ఆల్మోస్ట్ ఆల్ 59 సీట్లు అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. 59 సీట్లు మాత్రమే. ఇక్కడ చూడండి, దీనిలో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ స్టూడెంట్స్కి బయోటెక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బయోటెక్ తీసుకోవచ్చు, 4 సీట్లు ఉండి. కెమికల్ ఇంజనీరింగ్ 1 సీటే ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 1 సీటే ఉంది, సివిల్ అమ్మాయిలకు 1 ఉంది, విఎల్ఎస్ఐ 2 ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకుని ఎవరైనా ఉంటే ఓపెన్లో. సిఎస్సి 3 సీట్లు ఉన్నాయి, సిఎస్సి అమ్మాయిలకు 3 సీట్లు ఉన్నాయి, సిఎస్సి కోర్ బ్రాంచ్ వాళ్ళకైతే 3 సీట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 సీట్లు ఉన్నాయి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 2 సీట్లు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 4 సీట్లు ఉన్నాయి, మెటలర్జీ 1 సీట్ ఉంది. ఇక సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 1 సీట్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 3 సీట్లు ఉన్నాయి. తర్వాత వరంగల్లో ఎలక్ట్రికల్ 3 సీట్లు ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 1 సీట్ ఉంది 5 ఇయర్స్, కెమిస్ట్రీ 2 సీట్లు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఫిజిక్స్ 1 సీట్ ఉంది, మ్యాథమెటిక్స్ 1 సీట్. ఇక్కడ లాస్ట్లో ఈ 3 ఉన్నాయి కదా, ఎవరైనా టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. సపోజ్ నేను ఫ్యూచర్లో అలయన్స్ కానీ ఇలాంటి కోచింగ్ సెంటర్లో పనిచేస్తారంటే మంచిగా పనిచేస్తాయి. మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ఐటి వరంగల్లో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు చైతన్య నారాయణలో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మంచి 1,00,000 దాకా మీకు ఇస్తారు. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్ అనుకున్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యండి, హ్యాపీగా మీకు వచ్చారు. చూడండి, ఇక్కడ మనకు జనరల్లే బెటర్. ఒకసారి ఓబీసీ అసలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 6 సీట్లే ఉంటున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బయోటెక్ 1 సీట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 1 సీట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు 1 సీట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఈసీఈ 1 ఉంది, మెకానికల్ అమ్మాయిలకు 1 ఉంది, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి మన మెంటర్షిప్లో జాయిన్ అమ్మాయి సివిల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ సిఎస్సి ఏఐ పెట్టుకుంది, ముందు సిఎస్సి 2 ఆప్షన్ పెట్టుకుంది. అసలు ఇక్కడ ఏదీ లేదు, గుర్తుపెట్టుకోండి, ఏది సిఎస్సి అనే మాట లేదు ఈడబ్ల్యూఎస్. ఇంకా అలాంటి వాళ్ళు సిఎస్సి ఏఐతోనే అక్కడ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరైనా ఇక టాప్ కాలేజీల్లో చేసుకున్న వాళ్ళంటే రిజిస్ట్రేషన్ ముందే చెక్ చేసుకోండి, అసలు వేకెన్సీ లిస్టు ఉందా లేదా, మనకి సీట్లు వస్తాయా లేదని చెక్ చేసుకుని మీరు సీశాబ్కి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు వరంగల్లో సీట్ లేనప్పుడు మీకు వరంగల్లోనే కావాలన్నప్పుడు వేస్ట్ కదా. అందుకని హ్యాపీగా అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటే నో నీడ్ టు రిజిస్టర్ ఫర్ ద సీశాబ్. ఇక ఓబీసీ ఎన్ఎస్ఎల్ స్టూడెంట్ హోమ్ స్టేట్లో బయోటెక్ 3 సీట్లు, కెమికల్ 1 సీటు 4 ఇయర్స్, కంప్యూటర్ సైన్స్ 1 సీటు, మెటలర్జికల్ 1, కెమిస్ట్రీ 1, ఫిజిక్స్ 5 ఇయర్స్ 1, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 1, ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉండేవాళ్ళు టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలంటే తీసుకోవచ్చు. ఇక ఎస్సీ స్టూడెంట్స్ హాట్ కేక్ లాగా తీసుకుంటారు. ఎస్సీ స్టూడెంట్స్ అయితే అసలు కదలరు. చూడండి, ఇక్కడ ఎస్సీ హోమ్ స్టేట్లో 1 ఉంది, విఎల్ఎస్ఐ, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ 1 ఉంది, ఫిజిక్స్ 5 ఇయర్స్ 1 ఉంది, మొత్తము 3 సీట్లు అయితే ఇక్కడ. ఇక ఎస్టీ స్టూడెంట్స్ అయితే అసలు కదలరు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ అసలు కదలరు. వీళ్ళు మాకు వచ్చింది ఎన్ఐటి వరంగల్ మహాభాగ్యం అని ఇక్కడే ఉంటారు, 1 సీటే ఉంది ఇక్కడ. పెద్దగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ ఎన్ఐటి వరంగల్లో పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకుని కొద్దిగా అప్లై చేసుకోండి. మ్యాథమెటిక్స్ కూడా అసలు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా లేదు ఇక్కడ కనీసం. ఇక అదర్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్ కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 59 సీట్లు ఉన్నాయి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 59.
మరి ఓపెన్లో బయోటెక్ 4 ఉన్నాయి, బయోటెక్ ఫీమేల్ 3 ఉన్నాయి, కెమిస్ట్రీ 2 ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ 4 ఇయర్స్ అమ్మాయిలకు 1 ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి, విఎల్ఎస్ఐ ఈసీఈ 1 ఉంది, ఈసీవిఎల్ఎస్ఐ ఫిమేల్ 1 ఉంది. తర్వాత సిఎస్సి వాళ్ళకి 4 ఉన్నాయి, సిఎస్సి అమ్మాయిలకి 1 ఉంది, మరి ఈసీఈ 3 ఉన్నాయి, జనరల్ బాగానే ఉన్నాయి ఓపెన్లో, ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్కి రావాలి కదా. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమిషన్కి అమ్మాయిలకి 1 సీట్ అయితే ఉంది. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 2 సీట్లు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 8 సీట్లు ఉన్నాయి, మెకానికల్ అమ్మాయిలకు 1 సీట్ ఉంది, మెటలర్జికల్ 2 సీట్లు ఉన్నాయి, న్యూట్రల్ స్టూడెంట్స్. మరి సిఎస్సి 2 సీట్లు ఉన్నాయి ఇక్కడ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3 సీట్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ మొబిలిటీ అని కొత్తది వచ్చింది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 8 సీట్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఫీమేల్ 2 సీట్లు ఉన్నాయి. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే స్టూడెంట్స్ కెమిస్ట్రీ 5 ఇయర్స్ 1 సీట్ ఉంది, ఫిజిక్స్ 3 సీట్లు ఉన్నాయి, ఫిజిక్స్ 5 ఇయర్స్ 3, మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ అమ్మాయిలకి 5 ఇయర్స్ 1. ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. అసలు ఈడబ్ల్యూఎస్ జనరల్లే బెటర్. కొంతమంది స్టూడెంట్స్ అనవసరంగా ఈడబ్ల్యూఎస్కి వస్తున్నారని అనిపిస్తుంది, కాబట్టి జనరల్లే బెటర్. చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 7 సీట్లే ఉన్నాయి, ఒక్కోసారి బయోటెక్లో 2 ఉన్నాయి, సిఎస్సి 2 ఉన్నాయి, న్యూట్రల్ మెకానికల్ 1 ఉంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ 1 ఉంది, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ మ్యాథ్స్ 1 ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అయితే 9 సీట్లు ఉన్నాయి ఓవరాల్గా, బయోటెక్ 1, బయోటెక్ అమ్మాయిలకు 1, సివిల్ అమ్మాయిలకు 1, మెకానికల్ న్యూట్రల్ 1, మెటలర్జికల్ 1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 1, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 1, ఫిజిక్స్ 1, తర్వాత మ్యాథమెటిక్స్ 1. కంపల్సరీగా మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటున్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి కెమికల్ ఇవన్నీ కూడా 9 సీట్లు అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది స్టూడెంట్. ఇక ఎస్టీ స్టూడెంట్ అమ్మ చూడండి, ఇక్కడ ఎస్టీ బయోటెక్ 1 ఉంది, ఫిమేల్కి 1 ఉంది, అదర్ స్టేటు. మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ 1 ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 1 ఉంది, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 1 ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మరి ఎన్ఐటి వరంగల్ హాట్ కేక్లో ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ ఇక్కడ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ 50, 60, 60 ఉన్నట్టుండి, 59 ఓఎస్, 59 అదర్ స్టేట్స్ వాళ్ళకు హోమ్ స్టేట్. మరి ఆల్మోస్ట్ ఆల్ జోసా అయితే అయిపోయింది, సీశాప్ కూడా ఇంకా 4 రోజుల్లో అయిపోతే ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక అయిపోయిన తర్వాత మనకు గైడెన్స్ కావాలి సార్ అంటే మనం ఏం చేయలేము. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.